రాజకీయ డ్రామాలు ఆడడంలో, కపటత్వాన్ని ప్రదర్శించడంలో ఆయన్ను మించిన వారు లేరు అని అంటారు. కుమారుని రాజకీయ ఎలివేషన్ కోసం ఆయన ఆడుతున్న నాటకాలు, చేస్తున్న ప్రకటనలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. వారసత్వం కారణంగా లోకేష్ రాజకీయాల్లోకి రాలేదు అని, ప్రజా సంక్షేమం కోసమే ఆయన జీవిస్తున్నారు అన్నట్లుగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని హిపోక్రసీని చెప్పకనే చెబుతున్నాయి. గత కొంతకాలంగా సమయం సందర్భం లేకుండా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలి అనే డిమాండ్లో వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు వ్యవహార శైలి, ఆయనలోని కుట్ర స్వభావాన్ని మరోమారు బయట పెడుతున్నాయి. ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు వినిపించినప్పుడు ఆయా డిమాండ్లను, ప్రకటనల్ని చంద్రబాబు తనదైన శైలిలో అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు హిపోక్రటిక్ విధానాలపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ కామెంట్ చూద్దాం. రాజకీయాల్లో నాటకీయత, మనసులో ఒక మాట బయటకు మరో మాట చెప్పడం, దీన్నే కపటత్వం అని కూడా అంటారు. ఇలాంటి లక్షణాలు పలువురు రాజకీయ నేతల్లో ఉంటాయని చెబుతారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాటకీయత, కపటత్వం వంటి విషయాల్లో ఆరితేరిన నేతగానే గుర్తింపు పొందారు. డావోస్లో వారసత్వం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. వారసత్వం అనేది ఒక మిథ్య అని, వారసత్వం ఒకటే అన్నీ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి తన కుమారుడైన లోకేష్కు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఈ జవాబిచ్చారు. ఎవరికైనా మెరుగైన అవకాశాలు రావచ్చు, వాటిని వారు ఎలా అందిపుచ్చుకుంటారన్నది ముఖ్యం. వ్యాపారంలో ఉంటే లోకేష్కు సులభంగా ఉండేది. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో వారసత్వం లేదు అని ఆయన చెబుతున్నారు. మెడ మీద తలకాయ ఉన్నవారు ఎవరైనా ఈ మాట నమ్ముతారా? చంద్రబాబు వ్యూహాత్మకంగా తన కుమారుణ్ణి గత 2 దశాబ్దాలుగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. వారసత్వమే అన్నీ ఇవ్వదని ఆయన అంటున్నా, వారసత్వం పునాదితో పలువురు నాయకులయ్యారు. వారిలో లోకేష్ ఒకరని వేరే చెప్పనక్కర్లేదు. ఇదేమీ తప్పు కూడా కాదు. ఒకప్పుడు లోకేష్ను రాజకీయాల్లోకి తీసుకొస్తారా అని అడిగితే ఆ ప్రశ్న వేసిన మీడియా వారిపై అసహనం వ్యక్తం చేసేవారు. ఇప్పుడు ఆయనే లోకేష్కు ప్రజాసేవ చేయాలని ఉందని అంటున్నారు. ఆ రోజుల్లోనే తన కుమారుడు లోకేష్ నగదు బదిలీ పథకాలను కనిపెట్టారని కూడా గొప్పగా చెప్పేవారు. 2014 ఎన్నికల సమయంలో లోకేష్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఎందువల్ల పోటీ చేయలేదు. అనూహ్యంగా టీడీపీ అధికారంలోకి రావడంతో లోకేష్కు ప్రాధాన్యత వచ్చింది. ఆయన్ను మంత్రి చేయాలని కుటుంబపరంగా ఒత్తిడి వచ్చింది. దానికి చంద్రబాబు అంగీకరించి లోకేష్ను ముందుగా ఎమ్మెల్సీ చేసి తదుపరి వెంటనే మంత్రిగా కూడా నియమించేశారు. వారసత్వం లేనిదే ఇది సాధ్యమవుతుందా? ఆయన మంత్రి అవడమే కాదు, చంద్రబాబు తరఫున ప్రభుత్వ లావాదేవీలన్నీ నడిపేవారన్నది బహిరంగంగా ఉన్న టాకే. చంద్రబాబు కూడా ఆయా సందర్భాల్లో పార్టీ వారితో లోకేష్ను కలిసి వచ్చారా అని అడిగేవారట. టీడీపీ నేతలు సైతం చంద్రబాబును కలవడానికి క్యూ కట్టేవారు. వారసత్వాన్ని చంద్రబాబు ఎంకరేజ్ చేయడం వల్లే అది సాధ్యమవుతుంది. 2019 శాసనసభ ఎన్నికల్లో లోకేష్ ఓటమి చెందారు. అప్పుడు లోకేష్కు రాజకీయాలు సరిపడవని, వ్యాపారం చేసుకోవాలని చంద్రబాబు సూచించలేదే. లోకేష్కు పార్టీలో మరింత ప్రమోషన్ ఇచ్చారు. రెడ్ బుక్ అంటూ కొందరు రిటైర్డ్ పోలీస్ అధికారులను పెట్టుకొని రాష్ట్రంలో వైసీపీ వారిపై ప్రస్తుతం అక్రమ కేసులు పెట్టిస్తున్నా, అన్ని ప్రభుత్వ శాఖల్లో జోక్యం చేసుకుంటున్నా, చంద్రబాబు కన్నా లోకేషే పవర్ఫుల్ అన్న భావన ఏర్పడినా అదంతా వారసత్వంతో వచ్చిన బలమే. దాన్ని అడ్డుకునే స్థితిలో చంద్రబాబు కూడా లేరు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చారని ఎవరైనా చెప్పేదే. నిజానికి ధైర్యంగా లోకేష్ తనకు రాజకీయంగా కూడా వారసుడని చంద్రబాబు చెప్పి ఉండవచ్చు. కానీ అలా అంటే ప్రజల్లో ఏమైనా నెగిటివ్ భావన వస్తుందేమోనన్న అనుమానంతో మైండ్ గేమ్ నడుపుతుంటారు. తద్వారా పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో తదుపరి టీడీపీ అధినేత లోకేష్ అన్న భావన క్రమేపీ బలపడుతుంది. ఇప్పటికే ఆ అభిప్రాయం ఉంది. అయినా చంద్రబాబు ఏమీ తెలియనట్లు డ్రామా నడుపుతారు. దానికి ఎల్లో మీడియా రకరకాల కలరింగ్ ఇచ్చి కథనాలు రాస్తుంటుంది. ప్రతిభ, పనితీరు ఆధారంగానే లోకేష్ వారసుడిగా ఎదగాలి తప్ప తన కొడుకు అన్న కారణంతో వారసుడు కాలేడని చెప్పడం చంద్రబాబు అభిప్రాయమని జాకీ మీడియా విశ్లేషణ చేసింది. ఒకప్పుడు ఎన్టీ రామారావు తన కుమారుడు బాలకృష్ణను రాజకీయ వారసుడని ప్రకటించినప్పుడు దానివల్ల నష్టం జరుగుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్టీఆర్ ఆ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరూ వారసులు రాకుండా తానే చక్రం తిప్పేలా వ్యూహరచన చేసుకున్నారని చెబుతారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాక కొంతకాలానికి కర్షక పరిషత్ చైర్మన్గా ఇతరత్రా అధికారం చెలాయించగలిగారు. దానికి కారణం మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే కదా. 1994లో టీడీపీ మళ్ళీ గెలిచిన తర్వాత 2 కీలకమైన శాఖలు రెవెన్యూ, ఫైనాన్స్ పొందగలిగారంటే మామ
ముఖ్యమంత్రిగా ఉండబట్టే కదా. దీన్ని వారసత్వం నేరుగా అనకపోవచ్చు, కానీ అల్లుడు గిల్లుడు అని చమత్కరిస్తుంటారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తన వైపు లాక్కుని సీఎం సీటు ఎక్కుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలంతా అది కుటుంబ వ్యవహారం అనుకున్నారు. ఇందులో చంద్రబాబు కుట్ర రాజకీయాలు కూడా ఉండవచ్చు, అది వేరే విషయం. ఎన్టీఆర్ కుమారులు కుమార్తెలు ఎవరూ తనకు పోటీ రాకుండా జాగ్రత్త పడ్డారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును పోటీలో లేకుండా చేసుకున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఆశపెట్టి పని జరిగాక ఈనాడు రామోజీరావు సాయంతో బయటకు గెంటేశారు. ఇది వారసత్వ గొడవ కాదా? లక్ష్మీపార్వతిని సాగుగా చూపించడంలో ఉన్న మతలబు తెలియదా? ఇవన్నీ రాజకీయంగా చంద్రబాబు తెలివిగానే చేశారు. తద్వారా ఎన్టీఆర్ వారసులు కాకుండా ఇప్పుడు తన వారసుడు లోకేష్ సీఎం అయ్యేందుకు బాట వేసుకున్నారన్నమాట. అందులో భాగంగానే ప్రభుత్వ ప్రచార ప్రకటనలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా ప్రచురించారు. మరి అదెలా సాధ్యమవుతుంది? తన సమక్షంలోనే డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేయాలని, అసలు సీఎంనే చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసినా తన సమక్షంలోనే డిప్యూటీ సీఎంగా లోకేష్ను నియమించాలని, భావి సీఎం లోకేషేనని పలువురు టీడీపీ నేతలు అంటున్నా చంద్రబాబు ఏమీ మాట్లాడలేదు. ఇదంతా వారసత్వం కాకపోతే మరేమిటి? చేస్తూనే ఏమీ తెలియనట్లు నటించడమే చంద్రబాబు రాజకీయం. దానికి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పెద్ద వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల కుమారులు రాజకీయాల్లోకి వచ్చారు, సీఎంలు అయ్యారు. అదేదో జరగకూడని సంగతేమీ కాదు. లోకేష్కు సీఎం పదవి ఇవ్వాలని కుటుంబపరంగా డిమాండ్ వస్తున్నదంటే అది వారసత్వం వల్ల కాక మరేమిటి? ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సరిపెట్టాలన్నది చంద్రబాబు భావన కాదా? అంతెందుకు, ఉప ముఖ్యమంత్రిని చేయబోవడం లేదని ఇంతవరకు చంద్రబాబు అనేలేదు. పైగా కూటమిలో చర్చించుకుంటామని చెప్పి పరోక్షంగా ధృవీకరించారు. అవన్నీ కప్పిపుచ్చి వారసత్వం మిథ్య అని మరొకటని కబుర్లు చెప్పి ఆయనేదో వారసత్వానికి వ్యతిరేకమైనట్లు, లోకేష్ ప్రజాసేవకుడు అయిపోయినట్లు పిక్చర్ ఇచ్చుకునే ప్రయత్నమే బాగోలేదు. దాన్నే హిపోక్రసీ అని అంటారు.